ఈ వీడియోలో మనం ఇంటర్నల్‌గా కంప్యూటర్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం అనమాట. అంటే ఒక యాప్ యూజర్ అనేవాడు ఒక యాప్‌ని క్లిక్ చేసినప్పుడు ఎంఎస్ ఆఫీస్ తీసుకుంటే క్లిక్ చేసిన తర్వాత మనకు అవుట్‌పుట్ రిజల్ట్ వచ్చేంత వరకు మానిటర్‌లో ఇంటర్నల్‌గా ప్రాసెస్ ఏం జరుగుతుందని అయితే చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ ఏందంటే ఏదైనా యాప్స్ అని కానివ్వండి అవి ఇంటర్నల్ స్టోరేజ్‌లో మెషిన్ లెవెల్‌లో అయితే మెషిన్ లెవెల్‌లో అయితే స్టోర్ అవుద్దనమాట. లాంగ్వేజ్ అంటే జీరోస్ అండ్ వన్స్‌లో మెషిన్ లెవెల్‌లో ప్రోగ్రామ్ మొత్తం స్టోర్ అవుతుంది ఇంటర్నల్ స్టోరేజ్‌లో ఇన్‌స్టాల్ చేసినప్పుడు. అప్పుడు మన యూజర్ క్లిక్ చేసిన తర్వాత ఎంఎస్ ఆఫీస్ యాప్‌ని ఓఎస్ కంట్రోల్ తీసుకొని మొత్తం కంట్రోల్‌లోకి తీసుకొని ఈ ఎంఎస్ ఆఫీస్ తాలూకు డేటాని లేదా ప్రోగ్రామ్‌ని మొత్తం ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి లోడ్ చేసి తీసుకొని ర్యామ్‌లోకైతే ఇన్సర్ట్ చేస్తుందనమాట. లోడ్ చేస్తుంది. అప్పుడు ర్యామ్ ఏం చేస్తదంటే ఇంటర్నల్‌లో ఇప్పుడు ఈ యాప్ తాలూకా డేటా అంతా ర్యామ్‌లో అయితే లోడ్ అయ్యి ఉంటుంది. అప్పుడు ప్రాసెస్ ఏం చేస్తదంటే యూజర్ క్లిక్ చేస్తారు కదా! ఏదో ఒకటి ఓపెన్ చేయటం గానీ, ఏదన్నా ఫైల్ ఓపెన్ చేయటం గానీ, ఏదన్నా క్లిక్ చేయటం గానీ చేసినప్పుడు ఫీచర్స్‌ని అప్పుడు ప్రాసెస్ అయితే మొత్తం ప్రాసెసర్ అంటే సీపీయూ అయితే మొత్తం ప్రాసెస్ చేసి ఈ అవుట్‌పుట్‌నైతే రిజల్ట్‌నైతే ఓఎస్‌కి ఇస్తుందనమాట ఆపరేటింగ్ సిస్టమ్. అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఈ రిజల్ట్స్‌నైతే తీసుకొని చెక్ చేస్తుందనమాట. ఆ ఫైల్ ఓపెన్ చేయొచ్చా? లేకపోతే ఆ ఫీచర్స్ అనేది ఎనేబుల్ చేయొచ్చా? లేదా? అనేది ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి యూజర్స్‌కి ఇవ్వచ్చా? లేదా? అని సెక్యూరిటీ తాలూకు ఫైల్స్‌ని, పర్మిషన్స్‌ని అన్నీ చూసుకొని ఆ ప్రాసెస్ అనేది యాక్సెస్ చేసిన తర్వాత ఓకే ఇవ్వచ్చు అని పర్మిషన్ గ్రాంట్ అయిన తర్వాత ఆ రిజల్ట్స్ అనేవి జీరోస్ అండ్ వన్స్ మెషిన్ లాంగ్వేజ్‌లో ఉన్నాయి కదా! జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్‌లో వాటిని ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్‌బిల్ట్ డ్రైవర్స్ అయితే కొన్ని ఉంటాయన్నమాట మన కంప్యూటర్‌లో. డ్రైవర్స్ లేదా రెండర్ ఇంజిన్స్ అనమాట. వాటి ద్వారా మెషిన్ లెవెల్ లాంగ్వేజ్‌లో ఉన్న వాటిని హై లెవెల్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేస్తాయి అన్నమాట ఇవి. ఈ కన్వర్ట్ చేసిన డేటాని మళ్ళీ ఓఎస్ మనకి అవుట్‌పుట్‌కి అయితే సెండ్ చేస్తుందన్నమాట. మానిటర్ లేదా స్పీకర్స్ గానీ, మానిటర్స్ గానీ ఇలాగా టెక్స్ట్, వీడియో, ఆడియో, గ్రాఫిక్స్‌ని అయితే మనకి మానిటర్ ద్వారా డిస్‌ప్లే చేస్తాయి. లేదా స్పీకర్స్ ద్వారా మనకి సౌండ్ అయితే వస్తుందనమాట. ఇది కంప్లీట్‌గా ఇంటర్నల్‌గా జరిగే ప్రాసెస్ అయితే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన దాంట్లో ఇలాంటివి హార్డ్‌వేర్ గురించే కాదు, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీకి సంబంధించినవి కూడా వాటి సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, లేకపోతే బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి, ఇలాంటి సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన మొత్తం ఐటీ ఫీల్డ్ సమాచారం కూడా మొత్తం వస్తుంది. షార్ట్‌గా ఇప్పుడేందంటే పైథాన్ కోర్స్ అయితే చేస్తా ఉన్నాను ఏఐకి సంబంధించి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఏఐ కోర్స్ అయితే జరుగుతూ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ టెక్ బడ్డీస్‌కి కూడా షేర్ చేయండి అనమాట మన ఛానల్. వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. మీకు యూజ్ అవుతుంది ఏదైనా ఐటీలో వర్క్ చేస్తూ ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఈ ర్యామ్ అంటే ఏంటి, ప్రాసెసర్ అంటే ఏంటి, ఓఎస్ అంటే ఏంటి వీటి గురించి అయితే తెలుసుకుందాం.